రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన త్రిబుల్ అనే మూవీతో ఎన్టీఆర్ విజయాన్ని అందుకొని గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవరా అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను మొత్తం 2 భాగాలుగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ దర్శకుడు చాలా రోజుల క్రితమే ప్రకటించాడు. ఇకపోతే ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుండి చాలా రోజుల క్రితమే ఫియర్ సాంగ్ అంటూ ఒక పాటను మేకర్స్ విడుదల చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక ఈ సాంగ్కి అనిరుద్ అందించిన సంగీతానికి కూడా ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల నుండి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే ఈ మూవీకి సంబంధించిన 2వ సాంగ్ అప్పుడు విడుదల కాబోతుంది, ఇప్పుడు విడుదల కాబోతుంది అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. కానీ మూవీ బృందం మాత్రం అందుకు సంబంధించిన అప్డేట్ని ఇవ్వడం లేదు. తాజాగా ఈ మూవీ సెకండ్ సింగిల్ విడుదల ఆలస్యం కావడానికి అనిరుద్ కొంత కారణమా అనే ప్రశ్నలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అనిరుద్ గతంలో ఎన్నో మూవీస్కి అద్భుతమైన మ్యూజిక్ను అందించడంతో దేవర ఆల్బంపై ప్రస్తుతానికి అద్భుతమైన రీతిలో అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఇక ఈ మూవీలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక తాజాగా ఫుడ్ పాయిజనింగ్ కారణంగా తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోకి జాన్వీని తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్లో పలు సినిమాలు నటించి యోధుల మధ్య పెంచుకున్న జాన్వీ తెలుగులోనూ వరుస అవకాశాలను అందుకుంటున్నారు. దేవరతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది జాన్వీ. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం దేవరలోని ఓ పాట చిత్రీకరణలో జాన్వీ పాల్గొనాల్సి ఉందని తెలుస్తుండగా అనుకోకుండా ఇలా ఆసుపత్రి పాలైంది. దీంతో ఈ ప్రభావం దేవర విడుదలపై పడుతుందా అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే 2 పాటలు మినహా దాదాపు షూటింగ్ అంతా పూర్తయిందని, అనుకున్న తేదీకే సినిమా వస్తుందని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.